నిన్న 2 వీడియోలు అయితే అప్లోడ్ అయితే చేసిండాను. బ్లౌజ్ కటింగ్ పార్ట్ 1, పార్ట్ 2. పార్ట్ 2 వీడియోలో వచ్చి బ్యాక్ పార్ట్ మార్కింగ్ ఎలా వేయాలనేది చూపించాను. ఇక్కడ చూడండి, ఇక్కడ ఈ ఫోల్డింగ్ అయితే బ్యాక్ పార్ట్, ఫ్రంట్ పార్ట్ మనము ఒకేసారి కటింగ్ చేస్తాం కాబట్టి ఫోల్డింగ్ అయితే ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్లుగా ఫోల్డింగ్ అయితే చేసుకోవాలా. ఫోల్డింగ్ చేసుకున్న తర్వాత బాగా సర్దుకొనేసి క్లాత్ని ముడతలు లేకుండా నీట్గా సర్దుకున్నాక ఇది ఫ్రంట్ పార్ట్ మార్కింగ్ ఇప్పుడు గీసుకోవాలా. ఫ్రంట్ పార్ట్ మార్కింగ్ చేసుకున్న తర్వాత కటింగ్ అయితే చేస్తాను. చూడండి, ఇక్కడ నేను ఫ్రంట్ నెక్ 2.2 గీతలు అయితే నేను తీసుకున్నాను. ఫ్రంట్ నెక్ సరిపోతుంది. ఈ బ్లౌజ్ ఆల్త్ ప్రకారం మనం 2.2 గీతలు అయితే నేను తీసుకున్నాను. షోల్డర్ అయితే బ్లౌజ్ మెజర్మెంట్ ప్రకారం తీసుకున్నాను. సంకదింపు కూడా అంతే, మనము బ్లౌజ్కి ఎంత ఉందో వీడియోలో చూపిస్తున్నట్లుగా అట్లా బ్యాక్ పార్ట్ దగ్గర నుంచి హ్యాండ్ జాయింట్ వరకు మనము ఖర్చులకు ఎగస్ట్రా కుట్టు దగ్గర నుంచి కొంచెం ఎగస్ట్రా అయితే కట్ చేసుకోవాలా. షోల్డర్ దగ్గర ఇక్కడ హ్యాండ్ జాయింట్ వరకు కుట్టు, దానిపైన ఒక మార్కింగ్, ఇక్కడ షేప్ బెల్ట్ జాయింట్ దగ్గర నుంచి కిందకి ఒక మార్కింగ్ అయితే మనము గీసుకున్నట్లయితే మనకి సంకదింపు కూడా వచ్చేస్తుంది బ్లౌజ్లో ఆల్తి బ్లౌజ్ ప్రకారంగా. ఇక్కడ నడుం లూజ్ అయితే నేను చెక్ చేస్తాను ఎంత ఉంది నడుం లూజ్ అని. 27.5 ఎంత ఉంది అంటే మనకి ఇది చిన్న సైజ్ బ్లౌజ్ లెక్కనే వస్తుంది కాబట్టి సంక రౌండ్ అయితే నేను 1.2 అంటే 1.2 గీతలు తీసుకున్నా సరిపోతుంది. ఇంకొంచెం పెద్దగా సైజ్ అయితే మనము 30కి పైన ఉంటే 1.5 తీసుకుంటాను. మిగతాగా 2.5 అయితే మనకు 4 ఇంచీలు 19 ఇంచీలకు 4 ఇంచీలు ఎక్స్ట్రా తీసుకున్నాను కాబట్టి ఇక్కడ చెస్ట్ అయితే మనకు 2 ఇంచీలు 2.5 ఇంచీలు, నేను 5 ఇంచీలు తీసుకున్నా కదా, 4 ఇంచీలు తీసుకుంటే కరెక్ట్గా మనకు 2 ఇంచీలే వస్తుంది ఖర్చుకు. ఇప్పుడు 2.5 వచ్చింది. స్టిచ్చింగ్లో కట్ చేసుకోవచ్చు. సంక రౌండ్ అయితే ఇంకొకసారి నేను చెక్ చేసుకుంటా ఉన్నాను. ఇది సంక రౌండ్ ఎంత ఉందంటే 7.5 ఉంది, 7.5 ఉంది. 7.5 అంటే 7.2. 1.5 తీసుకున్నాక నేను ఇక్కడ మళ్ళా హ్యాండ్ దగ్గర నుంచి షేప్ బెల్ట్ వరకు ఎంత ఉందో కొలుచుకుంటాను. కరెక్ట్గా మనం బ్లౌజ్ ప్రకారం కుట్టాలి కాబట్టి ఈ విధంగా అయితే ఏ మిస్టేక్ లేకుండా చూసుకోవాలి కదా అని 1కి 2 సార్లు చెక్ చేసుకుంటే మంచిదే కదా. మనం స్టిచ్చింగ్లో ఏ ప్రాబ్లం లేకుండా స్టిచ్చింగ్ అయితే చేసేసుకోవచ్చు అని నేను చెక్ చేసుకుంటున్నాను. 7.5 కంటే 2 గీతలు ఎక్కువ వచ్చింటే నేను మళ్ళీ ఇక్కడ పైన 1/2 ఇంచులో ఒక గీత అయితే పైన గీసుకొని మళ్ళా సంక రౌండ్ అయితే గీసుకుంటా ఉన్నాను. ఇట్లా గీవడం వల్ల, ఇట్లా మార్కింగ్ చేయడం వల్ల బాగా నీట్ ఫినిషింగ్తో మనం బ్లౌజ్ స్టిచ్చింగ్ అయితే చేసేసుకోవచ్చు. ఫ్రంట్ నెక్ కూడా నేను మెజర్మెంట్ బ్లౌజ్కి ఎంతైతే వచ్చిందో అంతనే కట్ చేసుకుంటాము. ఇక్కడ బ్లౌజ్కి షోల్డర్ దగ్గర నుంచి షేప్ బెల్ట్ జాయింట్ వరకు మార్కింగు, మళ్ళీ కుట్లలో కాపించుకోవాలి కదా, దానికి ఒక మార్కింగ్ తీసుకోవాలి. ఇంకా పెద్ద డాట్ ఫ్రంట్ పార్ట్లో డాట్స్ అయితే పడతాం కదా, ఆ డాట్స్ కోసం అనేసి నేను 2 ఇంచుల క్లాత్ డాట్స్కి అయితే మార్కింగ్ వేసుకొని ఇంకైతే ఫ్రంట్ పార్ట్ కూడా మనము ఒకేసారి బ్యాక్ పార్ట్ ఆల్రెడీ మార్కింగ్ అయితే వేసేసినాం కదా, ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కూడా మార్కింగ్ వేసేసినాము. ఇంకా 3 బ్లౌజులు ఫ్రంట్ పార్ట్ కటింగ్ అయితే చేసేస్తూ ఉన్నాను.
ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్ ఇక్కడ పక్కన తీసుకున్నాను కదా, దాంట్లోనే మనం షేప్ బెల్ట్ కూడా తీసుకోవచ్చు. అంటే మనకు ఒకే వీడియోలో మనకి ఒకే బ్లౌజ్ ఒకే ఫోల్డింగ్లో ఫ్రంట్ పార్ట్, బ్యాక్ పార్ట్, షేప్ బెల్ట్ వచ్చేస్తాయి. మళ్ళీ హ్యాండ్స్ సపరేట్ క్లాత్ తీసుకున్నాం కదా, ఆ క్లాత్లో మనము హ్యాండ్స్ అనేది కట్ చేసుకుంటే బ్లౌజ్ కటింగ్ ఎంతో ఈజీగా మనకు అయిపోతుంది. కొత్తగా నేర్చుకునే వాళ్ళకు చాలా యూజ్ఫుల్ వీడియో అని చెప్పచ్చు. ఎందుకంటే కొత్తగా నేర్చుకునే వాళ్ళకి క్రాస్ కటింగ్ తీసుకోవడం రాకపోతే ఇట్లా ట్రై చేయొచ్చు. ఇది చాలా ఈజీ. ఎన్నో వీడియోస్లో నేనైతే చెప్పే ఉన్నాను ఆల్రెడీ. మేము స్ట్రైట్ కట్టే చేస్తాం బ్లౌజులకి, ఫిట్టింగ్ బాగుంటాయి. క్రాస్ కట్ బ్లౌజులు ఇక్కడైతే కొంతమందికి తెలియకపోవచ్చు. క్రాస్ కట్ అంటే ఏమనేది కూడా తెలీదు. బ్లౌజ్ ఇస్తానమ్మా, బ్లౌజ్ ఉన్నట్లు కుట్టిమంటారు అంతే తప్ప క్రాస్ కట్, స్ట్రైట్ కట్ అనేది కూడా తెలియదు మా వాళ్ళకి ఇక్కడ. అందుకనేసి నేను బ్లౌజ్ అయితే చెక్ చేసుకుంటాను. క్రాస్ కట్ బ్లౌజ్ లైన్స్ క్రాస్ వచ్చింటాయి, లైనింగ్ కూడా తెలియని వాళ్ళ కోసం చెప్తాను. లైనింగ్ కూడా చూస్తే మనము క్రాస్ లైన్స్ వచ్చింటాయి. ఇప్పుడు దారం పోగులు ఉంటాయి కదా, అవి క్రాస్ లైన్ వచ్చింటుంది. దాన్ని బట్టి మనము ఇది క్రాస్ కట్ బ్లౌజు అని అర్థం చేసుకోవాలి. స్ట్రైట్ కట్కి అయితే నిలబతో అడ్డం వచ్చింటాయి కదా, స్ట్రైట్గానే ఉంటాయి కాబట్టి ఇది స్ట్రైట్ కట్ బ్లౌజు. కాబట్టి మేము స్ట్రైట్ కట్ బ్లౌజులే ఎక్కువ షాప్లో కూడా కుడతా ఉంటాము. స్ట్రైట్ కట్, క్రాస్ కట్ అనేది చాలా రేర్గా వస్తాయి. వచ్చినప్పుడు క్రాస్ కట్ ఉంటే క్రాస్ కట్టే కట్ చేస్తాను, లేదా స్ట్రైట్ కట్ ఉంటే స్ట్రైట్ కట్టే. ఇప్పుడు ఇక్కడ సంక పీస్ చూపించాను కదా, ఆ సంక పీస్లో మనము షేప్ బెల్ట్కి 2 పీసులు వేయాలి కదా, అది యూజ్ అవుతుంది. చూడండి ఇక్కడ 80 సెంటీమీటర్స్లో నేను చెప్పినాను కదా, స్టార్టింగ్ ముందు వీడియోస్లో చెప్పినాను. 80 సెంటీమీటర్ల క్లాత్లోనే ఇది షేప్ బెల్ట్ కూడా ఫ్రంట్ పార్ట్. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ తీలా, అది ఆ క్లాత్ మిగిలిండేది నేను షేప్ బెల్ట్ అయితే కట్ చేస్తాను. 80 సెంటీమీటర్లోనే మనము పీసులన్నీ కరెక్ట్గా సరిపోయాయి నాకు. మా వీడియోస్ కానీ మీకు నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి.